రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. 323 ఆసుపత్రులకు 1400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామంది. రాష్ట్రానికి సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రూపాయలు 868 కోట్లు మంజూరైనట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 34 రోడ్లు, వంతెన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. కనెక్టివిటీని పెంచడం, స్టేట్ రోడ్ నెట్వర్క్ ను బలోపేతం చేయడం లక్ష్యంగా ఇవి చేపట్టాం. తెలంగాణలో రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిపై కేంద్ర నిబంధనతో ఉందని తెలిపారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము వరకు 32.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. భారీగా వరద పోటెత్తడంతో షాపులు, కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు స్థానిక నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లు దెబ్బతినగా రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ మెట్రోతో తీవ్రంగా నష్టపోయామని, తమ వాటాలను విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ఎల్ఎన్టీ ప్రకటించింది. కొనుగోలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. గతంతో పోలిస్తే ఆదాయం తగ్గిందని, నికర నష్టం రూపాయలు 626 కోట్లకు చేరిందని పేర్కొంది. దీంతో మెట్రో విస్తరణలో పాల్గొనలేమని ప్రకటించింది. బీఆర్ఎస్ మాజీ నేత కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 2 వారాలు కావస్తుంది. ఇప్పటికీ ఆమె రాజీనామాకు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ ఆమోదం తెలపలేదు. ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. ఇటీవల రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుని రాజీనామా ఆమోదంపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఎస్ఆర్ఎస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతుంది. మంగళవారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి 1.70 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లోగా 2,50,240 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో 36 వరద గేట్ల ద్వారా 2,32,128 క్యూసెక్లు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ని టీఎన్జీఓస్ రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ గౌడ్తో కలిసి నిజామాబాద్ జీవానీ డెవలపర్స్ చైర్మన్, అంగ్రిలా హోటల్ యాజమాని అశోక్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలోని పిప్పల్గామ్లో శ్రీ మంగిరాములు మహారాజ్ పర్యటించారు. రాష్ట్రంలో సినీ రంగాభివృద్ధికి కావాల్సిన అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ అని ఓ వెబ్సైట్ రూపొందిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్తో వస్తే వారి మూవీకి కావాల్సిన లొకేషన్లు, అనుమతులు, టెక్నీషియన్లు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని హోటళ్లతో పాటు సంపూర్ణ సమాచారంతో ఈ వెబ్సైట్ రూపొందిస్తున్నామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ తెలిపారు.